బ్రహ్మదేవుడు ప్రజలకి ఒక సూచన ఇచ్చాడు. ఏమనన్నాడు? ఆయన సృష్టించేటప్పుడు కూడా ప్రజల్ని యజ్ఞముతో సహా సృష్టించాడు అని చెప్పారు. యజ్ఞముతో సహా అంటే ఏమిటి అర్థం? యజ్ఞ భావన అంటే ప్రతి జీవుడికి ఈ యజ్ఞ భావన అది బర్త్డే గిఫ్ట్. బర్త్డే గిఫ్ట్ కాదు, బర్త్ టైం గిఫ్ట్. బర్త్డే అంటే ప్రతి ఏడాది ఒకసారి వస్తుంది. అంటే పుడుతూనే మానవుడికి యజ్ఞ భావన అనేది బ్రహ్మదేవుడు సహజంగా ఇచ్చాడు కదా. ఎవరికి? అందరికీను, ప్రజాహ అందరికీను ఇచ్చి ఏం చెప్పాడట? అనేన ప్రసవిష్యధ్వం, దీని ద్వారా మీరు వృద్ధి పొందండి, చక్కగా పెంచుకోండి అన్నీను అన్నాడు. ఇది ఇష్టకామధుకు, ఇదే మీకు కామధేనువు లాంటిది, మీ కోరికలను తీర్చే కామధేనువు. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఒక సూచన ఏమిటి? కోరికలు ఉన్నవాడు కూడా కోరికలు తీర్చుకోవాలంటే ఏం చేయాలి? యజ్ఞ భావనతోనే చేయమని. నిష్కామ కర్మే కాదు, కామ్యకర్మలైనా, ఇది భగవద్గీతలో ఇచ్చింది. కామ్యకర్మ, ఇన్ని కోరికలు ఉన్నాయనుకో, కోరిక తీర్చాలనుకో, తీర్చుకోవాలనుకో, అప్పుడైనా యజ్ఞ భావనతోనే నువ్వు వృద్ధి పొందుతావు. అసలు యజ్ఞ భావన అంటే ఏంటి? సమర్పణ భావన, అంకిత భావన అని అర్థం. అలా మరి ఇది ఎవరి కోసం చేయాలి అంటే దేవతల్ని తృప్తిపరచడానికి అన్నాడు. దేవాన్ భావయతానేనా. ఎక్కడున్నారు ఈ దేవతలు? ఇదంతా సృష్టిలో అన్ని దైవీ శక్తులే. మన లోపల దైవీ శక్తులే, బయట దైవీ శక్తులే. సో వారిని ఏంటి ఆరాధిస్తూ, లేకపోతే పూజ్య భావంతో, గౌరవ భావంతో, ఆ శక్తుల వల్లనే ఇదంతా జరుగుతోంది. లేకపోతే నాలో ఏమీ లేదు, ఒట్టి డొల్లే, ఒట్టి గుల్లే. ఆ శక్తులు పనిచేస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయి, అవునా? కాబట్టి ఆ శక్తులను ఏం చేయాలి? ప్రాపర్గా వినియోగించుకోవాలి, సక్రమంగా ఉపయోగించుకోవాలి. అలా చేసినప్పుడు ఆ దేవతలకు తృప్తి కలిగి వాళ్ళు అనుగ్రహం ఇస్తారు. పరస్పరం భావయంత, ఇలా ఒకరికొకరు, అంటే దేవతలకు మీరు తృప్తి కలిగిస్తే దేవతలు మీకు ఆ కోరికలు తీరుస్తారు. అప్పుడు పరమమైన శ్రేయస్సును పొందవచ్చు. సరే, ఇప్పుడు దేవతలకు తృప్తి కలిగించటం అంటే ఏంటి? మనకు ఒక్కటే తెలుసు, కొబ్బరికాయలు, నైవేద్యాలు, పట్టుబట్టలు, పూలదండలు, కిరీటాలు, ఇదే తెలుసు. కాబట్టి ఏదన్నా స్వహ స్వహ ఇదంటే అందరు రెడీగా తెచ్చి పెడతారు. ఏమిటి? ఒకటి కాదు, 10 నైవేద్యాలు తెచ్చి పెడతారు. అది అది పూజలోనో హోమంలోనో చేసేది. ఇక్కడ అలా చెప్పట్లేదు. మానవుడు సాధారణంగా చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే కోరికలతో చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఏమన్నారు? అంకిత భావంతోనే చేయమన్నారు, సమర్పణ భావంతోనే చేయమన్నారు కదా. ఈ దైవీ శక్తుల్ని స్మరించుకుంటూ వారి వల్లనే ఇవి జరుగుతున్నాయి, వారి యొక్క శక్తి వల్లనే ఇవి జరుగుతున్నాయి అని భావనతోనే. ఇప్పుడు దేవతలు దేంతో సంతృప్తి పడతారు? మన భావనే అక్కడ అంది వెళుతుంది. వస్తువు ఎక్కడ పోదు కదా. దేవుడికి నైవేద్యం పెడతాం, ప్రాణాయ స్వాహ, అపానే స్వాహ, వేణాయ స్వాహ పెడతాం. దేవుడు కొబ్బరికాయ తింటాడా? ఎప్పుడైనా తిన్న చూసారా మీరు? చూడలేదు కదా. మరి ఏం ప్రసాదం పెట్టినా ఆయన ఇంత ఒక్క చిటికడైనా తిన్నాడా? మరి ఏం వెళుతుంది దేవుడికి అక్కడ అంటే మన భావన పోతుంది. మన భావన వల్లనే సంతృష్టి పొందుతారు. భావన మాత్ర సంతుష్ట దేవతలు. చూసారా? ఎందుకంటే ఆ దైవీ శక్తులు అనేవి సూక్ష్మమైనవి. సూక్ష్మమైనటువంటి శక్తులు సూక్ష్మమైన దాంతోనే సంతృప్తి పడతారు, స్థూలమైనవి కాదు. మనలాగా ఈ స్థూల శరీరం కాదు కదా, సూక్ష్మం. సూక్ష్మమైనకి సూక్ష్మమైనవే సమర్పణ చెయ్యాలి, అంతే. అది భావన అన్నారు, అంతే కదా. ఇప్పుడు మంత్రాలు చదువుతారు, మంత్రం చదివితే అది ఆ దేవతకు సమర్పణ చేయబడుతుంది. మంత్రం లేకుండా మీరు అగ్నిలో ఏది పోసినా దేవతలకు పోదని మామూలు కర్మకాండలో కూడా చెప్తారు.
మంత్రరహితమైనది వెళ్ళదు. ఎందుకు? మంత్రం వల్ల ఏమవుతుంది అక్కడ? కనెక్టివిటీ. ఎవరికి? ఆ దైవాంశకి ఈ మంత్రము భావన ద్వారా చేస్తే అప్పుడు సంబంధం ఏర్పడదు. భావన లేనిది రాదు కదా! దేవతల సంగతి ఎందుకండి? మన మామూలు జీవితంలో చూడండి. మామూలుగా ఎవరికైనా కాఫీ ఇచ్చారు, టీ ఇచ్చారు, టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టినప్పుడు మర్యాదగా, ఒక ప్రేమగా కదా, ఇష్టంగా వడ్డించినా పెట్టినా ఎలా ఉంటుంది వాళ్ళకి? తృప్తిగా ఉంటుంది. దే ఫీల్ హ్యాపీ. అవునా కాదా? మనం ఏం పెట్టాం, ఎంత పెట్టాం చేసేది కాస్త ఇష్టంగా ప్రేమగా పెట్టరాదు. ఏమేమి సొమ్ము ఏం పోయింది, చేసేది అదే కదా, ఆ పెట్టేది బాగా పెట్టచ్చు కదా, కాసేపు గౌరవంగా, ప్రేమగా, ఇష్టంగా మనకు ఉన్నదే పెట్టచ్చు కదా. ఆ భావనతో సంతృష్టి పొందుతారు ఎవరైనా. నువ్వు ఎంత పెట్టావని కాదు కదా అక్కడ. మరి దేవతలు వాళ్ళు కూడా అంతే, భావనతో. అసలు ఈ ప్రపంచం యావత్తు భావనతోనే కనెక్ట్ అయి ఉంది. అవునా కాదా? భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. అవునా? భావనాగమ్య అంటే ఎలా అమ్మవారిని అందుకోవచ్చు అంటే భావనాగమ్య, భావన చేతనే అందుకుంటాం. ఈ ప్రపంచం యావత్తు అది. అందుకని యజ్ఞ భావన అని చెప్పాడు ఇక్కడ. యజ్ఞ భావితాహ దేవతలు తృప్తి పడతారు కదా. అంటే ఇదేదైతే మనం చేస్తున్నామో ఇది, ఈ కర్మ అనేది వాళ్ళకి తృప్తి కలిగించాలి. అంటే ఎప్పుడు తృప్తి కలుగుతుంది చెప్పండి? అరకొరగా చేస్తే తృప్తి కలగదు. చక్కగా సమాచార అని చెప్పారు ఇందాక. సమ్యక్ ఆచర, చేసేది బాగా పర్ఫెక్ట్గా చేయడం, సమాచార బాగా చేయడం, ఇలా వాళ్ళకు తృప్తి కలిగించే భావనతో. కాబట్టి కర్మ అనేది కాళ్ళతో చేతులతోనే చేసేది కాదు. ఏం కావాలి? భావన కావాలి. అలా చేసినప్పుడు ఆ లోపల ఉండే దేవతలు, బాహ్యంగా ఉండే దేవతలు తృప్తి పడతారు. అప్పుడు మన కోరికల్ని వాళ్ళు తీరుస్తారు. యజ్ఞ భావితాహ, కాబట్టి వాళ్ళకి సమర్పణ చేసినప్పుడు తీరుస్తారు. ఇలా వారి అనుగ్రహంతో ఏవైతే వచ్చాయో, ఏమిటి భోగాలు కానీ, ఐశ్వర్యం కానీ, కోరికలు కానీ, ఇష్టకామ్యములు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు థ్యాంక్స్ ఏం చెప్పాలి? థ్యాంక్స్. ఎలాగూ? ఇలా సమర్పణ ద్వారా వాళ్ళకు సమర్పణ చేసి మళ్ళీ స్వీకరించాలి. అవునా కదా? ఈ ప్రకారంగా చేస్తేనే అది ఏమవుతుంది? వాళ్ళకి సుఖాన్ని, తృప్తిని ఇస్తుంది. ఎవరికి? ఈ చేసేవాడికి. ఈ భోగానుభవం కూడా తృప్తిని ఇవ్వాలి కదా. ఆ తృప్తి ఎక్కడి నుంచి రావాలి? మనసులో రావాలి. మనసులో ఆ భావన రేంది రాదండి తృప్తి. అది చెప్పాడు. తైర్దత్తాన్ అప్రదాయభి, ఎవరైతే ఈ ప్రకారంగా దేవతలకు సమర్పించకుండా, వారి ఆశీర్వాదాలు పొందకుండా, అంటే ఆ భావన లేకుండా చేస్తాడో దొంగతో సమానం. అంటే దొంగతనం అంటే ఏమీ లేదు, పర్మిషన్ లేకుండా వాళ్ళకి తెలియకుండా తీసుకోవటమేగా దొంగతనం. అలాగే ఈ దైవీ శక్తులు ప్రపంచాన్ని నడిపిస్తుంటే వారి శక్తులనే మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ముందు అనుగ్రహం కోరుకోవాలి, తర్వాత కృతజ్ఞత వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాడికి నిజమైన సుఖం వస్తుంది. లేకపోతే భోగలాలసుడు అవుతాడు. అంతేకాదు, ఈ ప్రపంచం అంతా కూడా నా కోసమే ఉందనుకుంటాడు. కాబట్టి ఎంత ఎక్కువగా కొల్లగొడదామా ఈ ప్రకృతిలో ఉన్న సోర్సెస్ అన్నింటినీ, ఇది నా కోసమే అని అనుకుంటాడు. ఇది అందరి కోసం అనేది మర్చిపోతాడు. లేకపోతే ఒక్కొక్కళ్ళు ఎంతెంత వెనకేసుకుంటారో. వెనకేసుకోవటం అంటే తెలుసు కదా, ఈ తరానికి తర్వాత తరం, ఆ తరం మునిమనవాడు కూడా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోవాలి అనుకుంటారు. పేరబెట్టి కూడబెట్టి ఎంతైనా తృప్తి ఉండదు మనిషికి కదా. మరి అదంతా ఇక్కడ చెప్పట్లే భగవంతుడు. అందుకని ఈ ఆశ దురాశ అయిపోతుంది మనిషికి. దురాశ దుఃఖానికి కారణం. అందుకు నువ్వు హాయిగా తృప్తిగా జీవించు, సంతోషంగా ఉండమనే చెప్తున్నాడు. అవునా కదా? సంతోషంగా ఎలా ఉండాలి? ఇదిగో ఈ శక్తులన్నీ ఉన్నాయి, ఆ శక్తులు స్మరించుకో, తలుచుకో, భావించుకో. కర్మ చేసేటప్పుడు వాళ్ళ అనుగ్రహంతోనే చేస్తున్నాం, కర్మ ఫలము కూడా వాళ్ళ అనుగ్రహంతోనే వస్తుంది అనే భావనతో ఉన్నప్పుడు
ఎంతో హాయిగా ఉంటుంది వాడికి. కాబట్టి యజ్ఞశిష్టం అనే పదం ఇక్కడ చెప్పాడు. యజ్ఞశిష్టం అంటే ఏంటి? నువ్వు చక్కగా సద్భావనతో ఆ! చక్కగా చేసేటువంటి పని ఆ దేవతకి తృప్తి కలిగిస్తుంది అన్నప్పుడు దానివల్ల వచ్చే ఫలితం కూడా ఏమవుతుంది? పవిత్రమంగా ఉంటుంది. యజ్ఞశిష్టం అంటే యజ్ఞంలో సమర్పించబడిన తర్వాత మిగిలేది. అంటే కర్మ ద్వారా, కర్మ చేసిన తర్వాత వచ్చేది. అది అలాగా భావన చేసినప్పుడు స్వీకరిస్తే అదేమవుతుంది? వాళ్ళకి పాపం అంటారు. ముచ్యంతే సర్వకిల్బిషై. పాపం అంటే ఏం లేదు, ఇదిగో ఈ సంస్కారం. ఆ ముద్ర ఏర్పడుతుంది. సో, కర్మ బాగా ఆచరించినప్పుడు ఆ సంస్కార క్షయం అవుతుంది. సమర్పణ చేస్తున్నాడు కాబట్టి అది లోపలికొచ్చి అంటుకోదు. చూసారా టెక్నిక్? కర్మ అంటుకోదు, కర్మ ఫలితము అంటుకోదు. నేను చేస్తున్నానంటే నాకు అంటుకుంటుంది. ఫలితం సమర్పణ చేసినప్పుడు వారి అనుగ్రహంతో వచ్చింది అంతే. అవునా కాదా? అలా సమర్పణ చేసినప్పుడు అది వాళ్ళకి పాపం రాకుండా చూస్తుంది. అలా కాకపోతే ఏమవుతుంది? ఆత్మకారణాది పచంతి. నేనే చేస్తున్నాను, నా కోసమే ఇదంతా అనుకున్నప్పుడు అఘం అంటే పాపాన్ని తిన్నట్టే. పాపాన్ని తిన్నట్టే, భోగానుభవం కాదు, అది పాపంగా పరిణమిస్తుందంట. సో, నువ్వు భోగం కావాలనుకున్నా, ఐశ్వర్యం కావాలనుకున్నా, కోరికలు తీర్చుకోవాలనుకున్నా, అది కేవలము నేను, నాది అనేది కాదు. ఈ బ్రహ్మాండం యావత్తు నువ్వు నడిపిస్తున్నావా? కాదు గదా! ఈ ప్రకృతి అంతా నీ కోసం ఉందే? కాదు గదా! ఆ శక్తులు నడుస్తున్నాయి. వాటి వల్ల మనం జీవిస్తున్నాం అనే సెన్సిటివిటీ ఉండాలి. సున్నితం. అంటే ప్రకృతి తాను వేరు కాదు. ఈ శక్తులన్నీ కలిసి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అవి లోపల పనిచేస్తున్నాయి, బయట పనిచేస్తున్నాయి. నేను చేస్తున్నాను అనుకుంటే అక్కడే ఇరుక్కుపోతాడు. కదా! అప్పుడు అది కూడా వచ్చేటువంటి సుఖమో, భోగమో ఏదైనా కోరికలో అవన్నీ కూడా ఎవరి అనుగ్రహం వాళ్ళ వల్ల వస్తున్నాయి. అలాంటి వాడు పవిత్రుడు అవ్వట్లా? ముచ్యంతే సర్వకిల్బిషైః. ఇవన్నీ బంధంగా పరిణమించవు వాడికి. అంటే పాపాత్ముడు గాడు అట్లీస్ట్ అది. ఇకపోతే ఈ సృష్టి యావత్తు కూడా ఒక చక్రములాగా పరిపూర్ణమైనటువంటి ఒక స్థితిలో నడుస్తోంది. పరిపూర్ణత అంటే మీకు తెలుసు, గుండ్రగా ఉంటాం. ఏదైనా పూర్ణమైన దాన్ని దేంతో చూపిస్తాం? వృత్తముతో. సర్కిల్ అంటారు వృత్తం. అంటే నిండుగా తనలో తాను ఉంటుంది. దానికి ఎక్కడ ఏ విభాగములు గాని కదా, ఏ అంశాలు గాని అంటే ముక్కలు గాని ఉండవు. అది పరిపూర్ణం. తనలోనే అన్నీ ఉంటాయి. దాన్ని వృత్తము అంటారు కదా, పూర్ణము అంటారు. పూర్ణాన్ని ఎప్పుడు కానీ దాన్ని వేరొక దృష్టిలో చూస్తే శూన్యము అంటారు. సున్నా అంటే శూన్యం అని కాదు, ఇక్కడ పూర్ణం. ఎలా ఈ సృష్టి అలా పరిపూర్ణంగా ఎలా ఉన్నది ఏమిటి? చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు 3వ అధ్యాయంలో చదువుదాం. 14, 15 నేను చెప్తాను. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. భూతాని అన్నాత్ భవంతి. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కో స్టేట్మెంట్. భూతాని ప్రాణులు ఎక్కడి నుంచి పుడుతున్నారు? అన్నాత్ భవంతి, అన్నం నుంచి పుడుతున్నారు. పర్జన్యాత్ అన్న సంభవ,
అన్నం ఎక్కడి నుంచి పుడుతోంది? పర్జన్యం నుంచి పుడుతోంది. పర్జన్యం ఎక్కడి నుంచి వస్తోంది? యజ్ఞాత్ పర్జన్యః భవతి. యజ్ఞం నుంచి వస్తుంది. ఓహో! యజ్ఞం ఎక్కడి నుంచి వచ్చింది? కర్మ సముద్భవ. కర్మలో నుంచే. కర్మ లేకపోతే యజ్ఞం ఎక్కడుంది? యజ్ఞ భావం లేదు. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మోద్భవం. ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గర నుంచి వచ్చింది కర్మ చేసే శక్తి. ఆ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అక్షర సముద్భవం. అక్షరం అంటే క్షర పరబ్రహ్మం అని చెప్పారు కదా, క్షరము కానటువంటి పరమాత్మ, పరబ్రహ్మ. బ్రహ్మదేవుడు కూడా వస్తుంటాడు పోతుంటాడు, ఆయనకి పదవి విరమణ ఉంది, మళ్ళీ కొత్తగా రావడం ఉంది. సో ఆయన ఆ పరమాత్మలో పరబ్రహ్మంలో లీనమైపోతుంటాడు. అక్కడి నుంచి వచ్చాడు. చెప్పి ఇదంతా ఎందుకు చెప్పాడు? ఒక విషయం మనకి గుచ్చి చెప్పడానికి. తస్మాత్, కాబట్టి బ్రహ్మ అంటే ఆ పరమాత్మ, బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు చతుర్భుజ బ్రహ్మ కాదు, పరమాత్మ ఇక్కడ ఎక్కడున్నాడు? సర్వగతం. సర్వగతం. సర్వగతం బ్రహ్మ అంటే అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ నిత్యం ఎల్లప్పుడూ యజ్ఞే ప్రతిష్ఠితం. ఎక్కడుంటున్నాడు? యజ్ఞములో ప్రతిష్ఠితమై ఉంటాడు. అంతటా ఉన్నప్పటికీ యజ్ఞములో ప్రతిష్ఠితమై ఉంటాడు. ఎవరు? పరమాత్మ. యజ్ఞం అంటే ఏంటి? మళ్ళీ హోమకుండం, నెయ్యి అదొక్కటే కాదు. సో ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో యజ్ఞం అంటే ఏంటి? సమర్పణ భావనతో చేసేటువంటి పని. సమర్పణ భావనతో. ఏం సమర్పణ చెయ్యాలి? ఫల సమర్పణ ఒకటి. రెండవది ఈ కర్మ చేయటం కూడా ఆ దైవీ శక్తుల వల్ల జరుగుతోంది అనేటువంటి ఆ శక్తిని లోపల భావన చేసుకోవడం. ఇది అంకిత భావం. అవునా కాదు? ఇది ఎందుకు చెయ్యాలి అంటే ఇప్పుడు సృష్టి చక్రాన్ని మనకి చెప్తున్నారు. అంటే ఈ సృష్టిలో నేను చేసేది ఎంత, మిగతా అంశములు ఏం చేస్తున్నాయి? నిజమే కదా. మనం ఏం చేస్తున్నాం? నేను కష్టపడి చేస్తున్నానండి, నేనే కష్టపడుతున్నానండి, నా కష్టానికి తగినది అక్కడ కనిపించట్లేదండి. కాబట్టి డిమాండ్లు, కమాండ్లు, ఏడుపులు, మొత్తుకోవడం. మనం ఏం చేస్తున్నాం? ఈ సృష్టి ఎంత చేస్తాం? మనం ఎంత చాలా అల్పులం ఈ సృష్టిలో. ఇప్పుడు ఈ ప్రాణులందరూ ఎక్కడి నుంచి పుడుతున్నారు? ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి పుడుతున్నారు ప్రాణులు? అన్నంలో నుంచి వస్తున్నారు. ఒప్పుకుంటారా లేదా? తల్లి తండ్రి తీసుకున్న ఆహారంలో సారం రక్తమై, రక్తములో సారం యోజస్ ఏదో కణము, వీర్య కణముగా మారి ఆ కణము స్త్రీలోకి వెళ్ళిపోతే ఆ స్త్రీ తాను తీసుకున్న ఆహారం నుంచి పోషిస్తుంది. అప్పుడు అండమో పిండమో ఏదో తయారై బయటకు వస్తుంది. ఇంతే కదా సింపుల్గా చెప్పాలంటే. ఈ పోషణ అన్నంతోనేగా జరుగుతోంది. అన్న సారమే కదా వాడు చిన్న కణముగా తయారవుతుంది ముందు. కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నారు జీవుల్లో? అన్నం. సరే, ఒప్పుకుంటారు, అందరికి తెలుసు. ఇప్పుడు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా. అయితే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఆహారము పంటలు పండితే కదా. నువ్వు అమెరికాలో అయినా రష్యాలో ఎక్కడైనా పంటలు పండించి తినాల్సిందే. అవునా? భూమిలోంచి పంటలు రావాల్సిందే ఎక్కడైనా. కృత్రిమమైనటువంటి ఫుడ్ ఏమైనా ఉంటే అది తృప్తి కలిగించదు మనిషికి. అవునా? అన్నం ఎక్కడి నుంచి? భూమిలోంచి రావాలి. భూమిలో పంటలు పండాలంటే ఏం కావాలి మనకి? వర్షాలు కావాలి. వర్షాలు ఎవరు కురిపించాలండి? సైంటిస్టులు కురిపిస్తారా? వాళ్ళు అథవా ప్రయత్నం చేసి ఆర్టిఫిషియల్ రెయిన్ అని మేఘాలు సృష్టించి చేసిన అది కురవలసిన వాళ్ళు కురవదు, ఎక్కడికో పోయి కురుస్తుంది అది. పైగా యాసిడ్ గీసిడ్లు ఏమిటంటే అవన్నీ పడతాయట, వర్షాలు పడవు. చేశారు ఎక్స్పెరిమెంట్లు, ఫెయిల్ అయిపోయినాయి ఆర్టిఫిషియల్ రెయిన్స్ కోసం. ఏమండి, సృష్టికి విరుద్ధంగా పోతే ఏమవుతాడు చెప్పండి? సృష్టిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పోవాలని చెప్పాడు అందుకే భగవద్గీతలో. అది వదిలేశారు. భగవద్గీత చదివేవాడు ఎవరు, అర్థం చేసుకునేవాడు. అవునా కాదా?
కృత్రిమంగా ఏమిటో ప్రకృతికి ఎగెయిన్స్ట్ గా పోయి చెయ్యాలనుకుంటే దెబ్బలు పడతాయి. ఇదంతా ఒక సృష్టి క్రమం, భగవత్ శాసనం. అవునా? సరే. కాబట్టి వర్షాలు కురవాలి. పర్జన్యం అంటే ఒక అర్థము మేఘావృతమైనటువంటి స్థితి. అది వర్షించినప్పుడు సకాలములో సరియైన వర్షం వచ్చినప్పుడు మనకి అన్నం, పంటలు బాగా పండుతాయి. అంతే కదా! ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నాం. ఓకే. మరి ఈ పర్జన్యం ఎలా వస్తుంది? వర్షం గాని, మేఘాలు ఏర్పడటం గాని, మేఘాలు వర్షించటం గాని ఎలాగా? యజ్ఞాత్. యజ్ఞం వల్ల వస్తుందన్నమాట. ఇక్కడ చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే ఈ కనెక్టివిటీ తెలీదు ఈ మోడర్న్ ఏజ్‌లో. ఈ యజ్ఞాలు చేయడానికి, ఆ వర్షాలు కురవడానికి ఏమిటి సంబంధం? ఇందాక శ్లోకంలో ఈ దేవతలందరూ భావన చేత తృప్తి పడతారన్నాడు. అవునా కదా! ఏ భావన చేత? సమర్పణ భావన చేత తృప్తి పడతారు. అవునా కాదా? ఒప్పుకుంటారు కదా! ఆ! సో, ఇప్పుడు అంటే అవి ఆ దేవతలంటే జడమైన శక్తులు గాదు. మనకెలా చైతన్యం ఉందో, ఆ దేవతలు కూడా చైతన్య స్వరూపములే. ఇప్పుడు మనం కూడా భావన చేత తృప్తి పడ్డట్టు, వాళ్ళు కూడా భావన చేత తృప్తి పడతారు. భావన లేనటువంటి కర్మ ఎవరికీ తృప్తి కలిగించదు. ఇందాక చెప్పానే, పెట్టే అన్నం ఇష్టంగా, ప్రేమతో, హాయిగా పెడితే ఎవరికైనా బావుంటది. తిను నీ మొహం ఇంతే, ఇట్లా అని కొట్టి కొట్టి పడేస్తే వాళ్ళకి తినాలనిపించదు. కష్టంగా ఉంటుంది. ఊరికే ఎగ్జాంపుల్. అవునా కాదా? నువ్వు షడ్రసోపేత భోజనం పెట్టి తిని చావండి అంటే అవునా కాదా? పచ్చడి మెతుకులైనా ఇష్టంగా పెడితే తింటారు. భావనే కదా ఇక్కడ. భావన కూడా ఉండాలి. మరి దేవతలు సూక్ష్మమైన శక్తులు కాబట్టి ఆ! అవి చైతన్య స్వరూపములే. అవి అనకూడదు. వారు అనాలి. కాబట్టి భావన కావాలి. ఈ సృష్టిలో ఉండే జీవుళ్ళందరూ కూడా ఈ యజ్ఞ భావన చెప్పారే, దైవీ శక్తుల యందు యజ్ఞ భావనతో పని చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? అక్కడ దేవతలు ఏమవుతారు? తృప్తి పడతారు. అవునా? సో, పూర్వము ఏం చేసేవాళ్ళంటే, ఈ వైదిక కాలంలో ఎక్కువగా యజ్ఞయాగాదులు జరిగేవి. ద్వాపరంలో కూడా జరిగినాయి. త్రేతాల్లో కూడా జరిగినాయి. అప్పుడు ఈ యజ్ఞాలను చేసేటువంటి బాధ్యత, సమిష్టి కోసము చేసేటువంటి బాధ్యత మహారాజులకు ఉండేది. సో, ఏ మహారాజు అయినా ఏం చేయాలి ముందు? లోక కళ్యాణం కోసం, సమాజ శ్రేయస్సు కోసం తాను రాజు అవ్వగానే సమిష్టి కొన్ని యజ్ఞాలు, కొన్ని కాదు, ఎప్పుడు చేస్తూనే ఉండాలి. అది ఏడాది పొడుగుతా ఏవేవో కొన్ని కంపల్సరీగా చేయవలసినవి పెట్టారు. అది మహారాజుల ఇది. ఈ మొత్తానికి శ్రేయస్సు కలగటానికి చేయాలి. మిగతా వాళ్ళండి, మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేసేటువంటి రోజు చేసేటువంటి కర్మలనే ఏం చేయమన్నారు? యజ్ఞ భావనతో చేయమన్నాడు. కామ్య కర్మనే సమర్పణ భావంతో చేయమంటే ఇంకా మామూలు కర్మలన్నీ, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, వాటిని కూడా ఏం చేయాలి? ఆ ఆ దైవీ శక్తులను వాళ్ళ ఆశీర్వాదాలు కోరుకుంటూ చెయ్యాలి. అప్పుడు మనిషికి అహంకారం పెరగదు. లేకపోతే ఏమవుతుంది? అమ్మో! బాటికి పొడుచుకొస్తుంది పైకి. నేనేం చేస్తున్నానో అసలు ఆ శక్తులు లోపల పని చేయకపోతే మనం ఏం కన్ను రెప్ప ముయ్యగలమా? తీయగలమా? ఒక పెదవి విప్పి ఒక మాట మాట్లాడగలమా? ఏం చేయలేం కదా! కాబట్టి ఇది తగ్గిపోతుంది మనిషికి. ఓహో! ఈ శక్తులన్నీ పనిచేస్తాయి. ఈ భావన చేసినప్పుడు ఆ దేవతలకు తృప్తి కలిగి సరి అయినటువంటి పర్జన్యం, వాతావరణాన్ని ప్రసాదిస్తారు. ఈ స్థూలంగా చెప్తాం. తర్వాత ఈ యజ్ఞ భావన ఎక్కడ? కర్మ ద్వారా వస్తుంది. అంతే కదా! భావన యజ్ఞ భావన. కర్మ చేస్తేనే యజ్ఞ భావన. కర్మ చేయకుండా యజ్ఞ భావన ఏంటి? అవునా? కర్మ చేసేటప్పుడే యజ్ఞ భావన. కర్మలో నుంచి వచ్చింది. ఈ కర్మ చేసే శక్తి మానవుడికి, ఈ జీవుడికి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ ఇచ్చాడు. పుట్టుకతోనే ఇచ్చాడు. ఏ శక్తి? కర్మ చేసే శక్తి. పురుషార్థ శక్తి ప్రతి జీవుడికి ఇచ్చాడు. అందుకే పురుషార్థం చేయాలి అన్నాడు. అవునా? పురుషార్థం అంటే ఏంటి? ప్రయత్నం.
ప్రయత్నశీలుడే ముందుకెళ్తాడు ప్రగతిలో. ప్రయత్నం ఆపేసిన వాడు స్టాగ్నేషన్ అంటే ఆగిపోతాడు. ఏ రంగంలో అయినా ఒకటే. అవునా? కరెక్టే. సో, ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సృష్టికర్త భగవంతుడు మనకి పుట్టుకతోనే ఇచ్చాడు. ఎవరికి? ప్రతి జీవుడికి. ఏంటి? కర్మ చేసే శక్తి. మరి అలా పుట్టుకతో ఆయన ఇచ్చినప్పుడు, ఈ యంత్రము కూడా కర్మతోనే నిర్మితమైనప్పుడు మరేం చేయాలి? ఆ! ఎంత పనండి? తనకు చేతనైనంత వరకు, చచ్చేంత వరకు చచ్చేంత వరకు చేయాలా? చేయాలి. ఓపికున్నంత వరకు, ఓపికున్నంత వరకు ఏది వీలైతే, ఎంత వీలైతే అంత ఉపయోగించాలి. చేసుకుంటూ పోవాలి. ఎంతైతే అంత. అవునా? అకర్మణ్యత్వం ఇక్కడ కృష్ణుడు చెప్పట్లే. అకర్మణ్యత్వం అంటే అన్నీ మానేసుకో. నువ్వు ఆ స్థితికొస్తే ఏది? ఏది? ధ్యాన స్థితి గాని, ఇంకోటి గాని ధారణ ఆ స్థితికొచ్చి కూర్చోగలిగినప్పుడు కూర్చో. అది రానప్పుడు ఎందుకు కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం? కర్మ అయినా చెయ్యి. సో, అందుకే కర్మయోగినాం చెప్పలే, యోగులకు కర్మ, సాంఖ్యులకు జ్ఞానం చెప్పారు కదా! సాంఖ్యులైనకి సాంఖ్య స్థితికి రావాలి కదా! అప్పటిదాకా ఏం చేయాలి? ఇది చేస్తూనే ఉండాలి. కాబట్టి కర్మ అనేది భగవంతుడు మనకిచ్చిన ఒక గిఫ్ట్. బర్త్‌డే గిఫ్ట్ కాదు. మరి బర్త్ టైమ్ గిఫ్ట్. తర్వాత ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడసలు? పరమాత్మ. అక్షర పరబ్రహ్మం. అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? అన్నం జీవుడు అన్నం నుంచి, అన్నం పర్జన్యం నుంచి, పర్జన్యము ఎక్కడ? యజ్ఞభావం నుంచి, యజ్ఞము కర్మలో నుంచి, కర్మ బ్రహ్మదేవుడి నుంచి, బ్రహ్మదేవుడు పరమాత్మ. సో, మూలం ఏంటి? ఇప్పుడు సర్వజీవుళ్ళకి పరమాత్మే. ఓహో! కాబట్టి పరమాత్మ సర్వగతమైన, అంతా వ్యాపించిన ఎక్కడ ఆయన యొక్క ఉనికి స్పష్టంగా వ్యక్తమవుతుంది అంటే యజ్ఞ భావనతో చేసే కర్మలో. యజ్ఞ భావనతో చేసే కర్మలో. యజ్ఞే ప్రతిష్ఠితం. అక్కడ వ్యక్తమవుతుంది. చూసారా? అంతటా ఉన్నా ఎందుకు వ్యక్తం కావట్లేదు? ఎందుకు వ్యక్తం కావట్లేదు? ఈ యజ్ఞ భావనతో చేసే కర్మలో వ్యక్తమవుతాడు. భగవంతుడి యొక్క ఉనికి గాని, శక్తి గాని, అనుగ్రహము గాని వ్యక్తమవుతుంది. అంతటా ఉన్నా లేకపోతే తెలియదు. అవునా కాదా? ఇప్పుడు మనం కూడా మన నిత్య జీవితంలో అనుకుంటుంటాం, ఈశ్వర అనుగ్రహం, భగవద్ అనుగ్రహం వల్ల ఇది జరిగిందండి. ఏమో మేము చేసిందంతా బాగా జరిగిందండి అనుకుంటారా లేదా? అంటే నువ్వు ప్రయత్నం బాగా చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటే ఏమవుతుంది? అక్కడ ఫలితం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? ఆస్తికులైతే ఏమో భగవద్ అనుగ్రహం వల్ల బాగా జరిగిపోయి అనుకోవా? అలా భావించటమే మన యొక్క సంస్కృతి. లేకపోతే ఏం జరుగుతుంది చివరికి? నేను లేకపోతే ఇదంతా జరిగేదా? ఎవరికి వాళ్ళు. నేనే కదా ఇదంతా చేస్తున్నాను. వచ్చేస్తాం. దానివల్ల మనిషి ఏమవుతున్నాడు? వాచిపోతున్నాడు, ఉబ్బిపోతున్నాడు. వాచిపోవడం అంటే ఏంటి? ఈగో బ్లోటప్. అది పతనానికి హేతువు అవుతుంది. కాబట్టి ముందు సమర్పణ చేయవలసింది ఏమిటంటే ఈ చిన్న అహం. ఈ చిన్న అహమే పెద్ద ప్రాబ్లం. ఎక్కడ? అన్ని చోట్ల. ఇప్పుడు సృష్టిని ఒకసారి గమనిస్తే మానవుడు పుట్టుకే మన చేతిలో లేదు కదా! ఇన్ని అంశాలు పనిచేస్తుంటే మానవుడు పుడుతున్నాడు. పుట్టిన తర్వాత కర్మ చేసేటప్పుడు ఎన్ని శక్తులు లోపల నుంచి బయట నుంచి పనిచేస్తున్నాయి? మనం చేసేది ఏంటి? ఎంత? చాలా కొంచెం. చాలా కొంచెం. మనం కొంచెం చేస్తూ మిగతా ప్రకృతి ఏం చేస్తుందో మర్చిపోతున్నాం. అవునా? ఆ దైవీ శక్తులు మనలో ఎలా పనిచేస్తున్నాయో మర్చిపోతున్నాం. అవునా? కాబట్టి ఏమైపోతుంది? మనిషికి దృష్టి సంకుచితం అవ్వడమే కాదు. ఏమనుకుంటాడంటే నేను తక్కువ చేసి ఎక్కువ ఫలితం పొందాలి అనే ఒక స్వార్థపూరితమైన ఇదొచ్చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు అదే సొసైటీలో జరిగేది. అంకిత భావంతో చెయ్యాలి, చక్కగా చెయ్యాలి అనేది రావట్లేదు. ఒకప్పుడు అలా కాదండి. కనీసం ఒక 60, 70 ఏళ్ల క్రితం చూస్తే ఓ పని ఇస్తే ఎవరైనా అది చక్కగా పూర్తయ్యే వరకు సమగ్రంగా చేసి పెట్టేవాడు.
బాగా చెయ్యాలని ఒక భావన ఉండేది. ఇప్పుడు బాగా అరకొర చేయడమే అన్నీను. దృష్టి సగం ఇటు, సగం అటు, సగం ఫోన్‌లు మాట్లాడి ఇప్పుడు అదొక నాన్‌సెన్స్ అయిపోయింది. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్‌లో. అందుకని పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఫోన్ అక్కడ పెట్టిచ్చి లోపలికి పంపిస్తారు. ఫోన్ అక్కడ ఎంట్రన్స్‌లో డిపాజిట్ చేసి. ఎందుకు? ఇదే పని. ఫోన్ మాట్లాడుకోవడమే పని. ఇంకా దృష్టి నిలుస్తుందా? పని సక్రమంగా చేయగలరా? అన్యాయం చేసినట్టు కాదు. మరి నీ ఫోన్ మాట్లాడడానికి డబ్బులివ్వాలా? చాలా అర్జెంట్ కాల్ తర్వాత చూసుకో. సైలెంట్‌లో పెట్టి. అవునా? అందుకే ఏంటంటే ఇది రాను మనిషి ఏమవుతున్నాడంటే, ఏదో ఒకటి చేద్దాంలే చివరికెళ్ళే వరకు చేతిలో ఏదో పడకపోతుందా? దానికోసమే. కాబట్టి తక్కువ చేసి ఎక్కువ సంపాదించాలి. ఇంకా వీలైతే అసలు పూర్తిగా చేయకుండానే వస్తే బావుండు. ఇది ఇప్పుడు ఫిలాసఫీ. అప్పటిది అలా కాదు. మనం తృప్తిగా చేస్తే మనకు భగవంతుడు దాని దగ్గర ఇస్తాడు. కర్మనిష్ట అండి ఇదంతా. కర్మనిష్ట. అవునా కాదా? కాబట్టి ప్రొడక్షన్ అనేది పెరగదా అలా చేసినప్పుడు అందరూ? ఎవరి ఫీల్డ్‌లో వాళ్ళు ఆ దృష్టితో చేస్తే ప్రొడక్షన్ పెరగదా? దానికి ఇన్ని అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇన్ని ఆ! అవునా కాదా? ఇప్పుడు మోటివేషన్. ఉద్యోగస్తులందరూ మోటివేషన్ చేయాలి. మోటివేషన్. దానికి ఎవరు వర్క్ షాపులు పెట్టి, వాళ్ళు కూర్చోబెట్టి అబ్బో! బయట ఎలా ఉంది ప్రపంచం. ప్రతిసారి మోటివేట్. ఎందుకు సెల్ఫ్ మోటివేషన్ లేదు. అవునా? సెల్ఫ్ మోటివేషన్ లేదు. తనకు తానుగా లోపల నుంచి ఇది బాగా చెయ్యాలి, చక్కగా చెయ్యాలి, ఇది మన బాధ్యత, మన కర్తవ్యం అనేది లేకపోవటం వల్ల మోటివేషన్ ఇవ్వాల్సొస్తుంది బయట నుంచి. లేకపోతే ఎందుకండి? సో, మానవుడిగా నా బాధ్యత అనుకోవట్లేదు కదా! ఎవరో వచ్చి ఎక్కడి నుంచో పంపు కొట్టాలి మాటి మాటికి. కదా! అందుకు శాస్త్రము, భగవద్గీత ఎవరికి కావాలి? ప్రతి మానవుడికి ప్రపంచంలో, సమాజంలో జీవించటానికి తాను, సమాజము సరిగ్గా, సమగ్రంగా అభివృద్ధి సాధించాలన్నా కావాలి. సన్యాసులకే కాదు. ఇది అందరికీ చెప్పారు భగవద్గీత. అవునా కాదా? ఈ సృష్టి యావత్తు ఆ యజ్ఞ భావనతోనే పనిచేస్తుంది. మానవుడు కూడా దాంట్లో భాగము కాబట్టి అలాగే చెయ్యాలి అని చెప్తున్నారు. సృష్టిలో మేఘములు గాని, లేకపోతే సముద్రము గాని, నదులు గాని, చెట్లు గాని, అన్నీ కూడా యజ్ఞభావంతోనే చేస్తున్నాయి. ఇవన్నీ చైతన్యవంతమైనవి, జడమైనవి కాదు. సూర్యోదయం, సూర్యాస్తమయం ఏదో మేఘాలు ఆవృతమైనప్పుడు తప్ప, ప్రతిరోజు ఆయన టైంకి ఆయనొచ్చి అస్తమిస్తున్నాడా? మనకి ఎంత వెలుగును, ఎంత వేడిమినిస్తున్నాడు. ఏమిరా మానవుడా నాకెంత బిల్లు కొడుతున్నావు ఒక్కరోజైనా అడిగాడు ఆయన. ఆయనకి బిల్లు కట్టాలంటే మనం ఎవ్వరం సరిపోం. చంద్రుడు చేస్తున్నాడు, సూర్యుడు చేస్తున్నాడు, భూమి తిరుగుతోంది. గిరగిర భూమి తిరుగుతోంది. రాత్రింబగళ్ళు ఋతువులు మారట్లా? ఇలా ప్రతి అంశము చేస్తుంది. అవి దైవీ శక్తులు వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. అన్నిటిని సూపర్వైజ్ చేసేవాడు ఉన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి టంచుమని అన్ని పనులు అవి జరిగిపోతున్నాయి. ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్. ఒక మానవుడు తప్ప జంతువులు కూడా వాడికి స్వార్థ బుద్ధి లేదు కదా! కాబట్టి సహజంగా అవి వాటి పనులు అవి చేసుకుంటూ పోతాయి. జంతువులు. మనిషి మాత్రం ఈ వెధవ బుద్ధి ఉంది కదా! ఆ బుద్ధి సక్రమంగా వినియోగించుకోకపోవటం చేత ఏమైంది దృష్టి అల్పమై, స్వార్థమై కరుడు కట్టుకుపోతున్నాడు. కాబట్టి ఈ యజ్ఞ భావనని మర్చిపోయాడు. కంప్లీట్‌గా మర్చిపోయాడు. కదా! కాబట్టి పూర్వము అసలు ఇంత జ్ఞానం వాళ్ళకి శాస్త్రంలో ఉందని తెలీదు. సహజంగా వాళ్ళకి వంశపరంపరంగా ఆ పెద్దలు చెప్పేవాళ్ళు, పిల్లలు దానికి అనుసరించి పొయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ శాస్త్రం ఏం చదువుకోక్కర్లా. కదా! ఇది కనీస కర్తవ్యం అని గుర్తించేవాడు. ఇప్పుడు కనీస కర్తవ్యం కూడా లేదు. ఆ! అందుకు ఈ కర్మ యజ్ఞభావనతో చేయటం అనేది సహజంగా జరగాలి. ఇలా చేస్తే ఏం జరుగుతుంది? యజ్ఞే ప్రతిష్ఠితం పరమాత్మ ఎక్కడున్నాడు? యజ్ఞ భావనతో చేసే కర్మలో ప్రతిష్ఠితమై ఉంటాడు. ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు. సక్రమంగా పని చేస్తే కూడా.
ఉమ్. ఇంకొకటి, అనుగ్రహం పొందటం అంటే ఏంటి? ఇలా వచ్చి ధన కనక ఏంటి కనక వర్షం కురిపియడమా? కాదు. మన లోపల మనం చక్కగా కనుక సమగ్రంగా దృష్టి పెట్టి భావనతో చేస్తే ఆ లోపల తృప్తి వస్తుందండి. లోపల ఒక సుఖం కలుగుతుందండి. ఈ సుఖము మీరు ఏమిటంటారు? తులాభారం వేసినా రాదు. మీరు కనక వర్షం కురిపించినా రాదు. అది పొందొద్దా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటాడే. ఇంకా ఈ రోజుల్లో మాట జాబ్ సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్ చేసే పనిలో నువ్వు తృప్తిని పొందు, సుఖాన్ని పొందు. అవునా కాదా? ఎప్పుడొస్తుంది? నీ మనసు, బుద్ధి లగ్నం చేసి అంకిత భావంతో చేస్తేనే వస్తుంది. లేకపోతే రాదు. అవునా? దృష్టి ఎటో పెట్టి ఎటేటో తిరిగి కాన్సంట్రేషన్ లేకుండా ఏదో కాళ్ళు చేతులు మాత్రం పనిచేస్తే ఎట్లా జరుగుతుంది? వీడికి తృప్తి రాదు, పని సరిగ్గా జరగదు. సో భగవంతుడిచ్చినటువంటి శక్తులని సక్రమంగా వినియోగించుకోవాలి. కాబట్టి పరమాత్మ సర్వవ్యాపకమైనప్పటికీ యజ్ఞ భావనతో చేసే కర్మలో ఏమవుతున్నాడు? ప్రతిష్ఠితమై ఉంటున్నాడు. సో భగవంతుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? సర్వవ్యాపకమే. కానీ నాకు ఆయన యొక్క అనుగ్రహం పొందాలంటే ఈ కర్మతోనే. అందుకే స్వామి వివేకానందుడు వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. వర్క్ వేరు, వర్షిప్ వేరు కాదు. వాడు పూజ చేయటమే వర్షిప్, మిగతాది వర్షిప్ కాదు. ఇప్పుడు అదే కదా, పూజ చేయటమే వర్షిప్ అనుకుంటున్నాడు. కానీ అలా చెప్పలేదుగా. అంకిత భావనతో చేసే ఏ కర్మైనా వర్షిప్పే. సో పూజని పూజా మందిరాల వరకు, దేవ మందిరాల వరకే పరిమితం చేయకూడదు. చెప్పలేదా? అష్టమూర్తి దేవ పూజనం. రమణ భగవాన్ కూడా చెప్పింది అది. అష్టమూర్తి భృత్ అంటే అష్టమూర్తులు అంటే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, జీవుడు. ఇన్ని రూపాల్లో భగవంతుడు ఈశ్వరుడు ఉన్నాడు. ఇన్ని రూపాల్లో ఉన్న ఈశ్వరుడికి చేయటమే పూజ. పంచభూతాల్లో ఉన్నాడు. అవునా? సూర్యచంద్ర ఈశ్వరుడు, జీవులు. కాబట్టి ఎక్కడ చేసినా ఏది చేసినా ఈ భావన ఉన్నప్పుడు ఎవరికి చెందుతుంది? అది ఆయనకే చెందుతుంది. ఈ 18వ అధ్యాయంలో ఈ విషయం ఇంకా బాగా చెప్తాడు. స్వే స్వే కర్మణ్య విరత. ఎవరి కర్మ చేత భగవంతుడిని వాళ్ళు ఆరాధించాలి. సో ఇలాంటి ఒక చక్కని భావనని మనకి భగవద్గీత అందించింది. సో ఎవరు ఎక్కడ ఏ ఫీల్డ్ లో ఉన్నా వాళ్ళు చేసే కర్మే భగవంతుడికి ఆరాధన అయినప్పుడు ఆ కర్మ ఎంత బాగా జరుగుతుంది, లోపల ఎంత తృప్తినిస్తుంది. బయట అరువులు చాచక్కర్లేదు, భగవంతుడే ఇస్తాడు. వాడు తృప్తి కలిగినప్పుడు లోపల తృప్తి వస్తుంది, బయట రావాల్సింది వస్తుంది. ఇక్కడ వీడికి లోపల తృప్తి లేదు, బయట తృప్తి లేదు. ఎప్పుడు ఏడుపే. అవునా కాదా? ఇంకోటి మెచ్చుకోవాలి, మెచ్చుకోకపోతే నాకు బాధ. అవునా? ఇప్పుడు అన్ని ఇవే కదా. వాళ్ళు నేను ఇంత చేస్తే వాళ్ళు ఒక్క మాట కూడా నన్ను ఏంటి ప్రశంసించలేదు, నన్ను పొగడలేదు, నా గురించి చెప్పలేదు. ఈ ఏడుపులే ఎక్కువ. ఎవరు చెప్పాలి? నీ లోపల తృప్తి కలుగుతుంటే భగవద్ అనుగ్రహం ఇస్తున్నారా లేదా? లోపల వస్తుంది, ఎవ్వరూ చెప్పక్కర్లేదు. నీకు హాయిగా ఉంటుంది లోపల. ఆ హాయిని కర్మ చేస్తున్నప్పుడే అనుభవించాలి. ఆ యజ్ఞ కర్మలో, యజ్ఞ భావనలో చేసే కర్మలో భగవంతుడు ఉన్నాడు. సో భగవద్ అనుగ్రహం ఎలా పొందుతాడు ఇప్పుడు జీవుడు? సరి అయిన కర్మాచరణ, సమర్పణ భావనతో చేసే కర్మ. సృష్టి యావత్తు చేస్తుందా? ఇప్పుడు మేఘాలు వర్షిస్తున్నాయి. ఏ మేఘమైనా నేను ఎందుకు నీళ్ళంతా కురిపించుకో వదిలేయాలి వీళ్ళందరి కోసం, నేనే అట్టి పెట్టుకుంటానంద మేఘం. నిండిపోతే ఖాళీ చేసేస్తుంది. మన ట్యాంక్ నిండిపోతే ఓవర్ఫ్లో అయినట్టు మేఘం ఏం చేస్తుంది? మేఘం నీటితో నిండగానే వర్షిస్తుంది. భూమి వర్షం పడగానే భూమి ఏం చేస్తుంది? తన గర్భంలో ఉన్నటువంటి చిన్న విత్తనమైన వర్షం పడితే ఏమవుతుంది? ఒక అంకురం వస్తుంది. తన లోపల ఉంచుకోవట్లే, భూదేవి అన్ని బయటికి ఇస్తుంది ఫల రూపంలో. పళ్ళు కాయలు కాస్తాయి, చెట్లు ఏమైంది? ఆ చెట్టు ఒక పండు తిన్నదా ఎప్పుడైనా? అందరికీ ఇస్తోంది పళ్ళు. అందుకే చెప్పాడు ఎవరో మహానుభావుడు భర్తృహరే, పరోపకారాయ దుహంతి గావః పరోపకారాయ
ఫలంతి వృక్షాః అని చెప్పలే కదా. ప్రకృతి యావత్తు ఇస్తోంది, ఒక్క మానవుడే ఇవ్వకుండా తినాలనుకునేవాడు. అందుకే తైర్దత్తాన ప్రదాయేభ్య అది కూడా చెప్పాడు. అవునా? కాబట్టి నువ్వు చెయ్యి, చేసిన తర్వాత వచ్చేదాన్ని నువ్వు అనుభవించు. చేయకుండా ఎస్కేప్ అయ్యి తక్కువ చేసి ఎక్కువ కావాలనుకుంటే వాడు ఏమవుతున్నాడు తర్వాత శ్లోకంలో చెప్పాడు. ఏమవుతాడు వాడు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పాడు. చూద్దాం.